తెలుగుదేశం పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులందరికీ కూడా ఈ సర్వసిద్ధి అనంతలక్ష్మి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను పార్టీని అడ్డు పెట్టుకోను కానీ, పార్టీ పేరు చెప్పుకోగానే ఎప్పుడు నేను ఏది ఒక రూపాయి సంపాదించలేదు, భూములు కొల్లగొట్టలేదు, ఎప్పుడు నా మీద ఒక యాంటీ వార్త కూడా రప్పించుకోలేని పరిస్థితిలో నేను ఉన్నాను. కానీ ఈ రోజు నేను బాధితురాలండి. నిన్నటి నుంచి జరుగుతున్న సంఘటన మీద నేనందరికీ తెలియపరచుకుందామని ఈరోజు మీడియా ముఖంగా నా వ్యక్తిగత ఇష్యూగా నేను మీ అందరికీ తెలియపరచుకోలేని నా మనో వేదన ఆవేదన కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 3 రోజుల నుంచి నా మీద చెప్పుతో కొట్టారు పోలీస్ స్టేషన్ లో అని తెగ వైరల్ చేస్తున్నారు. కానీ ఏప్రిల్ 6వ తారీఖు నుంచి ఏదైతే ట్రోల్ అవుతున్న వీడియో, ఇది గత మార్చి 2వ తారీఖున జరిగిన వీడియో అండి. అందరికీ తెలియపరచుకుంటుంది ఏంటంటే, గత నెల మార్చి 2వ తారీఖున ఈ సంఘటన జరిగింది. అది ఎందుకు జరిగింది, దాని వెనకతలు ఉన్న అంతర్యం ఏంటి, అర్థం ఏంటి అని నా కోణంలో కానీ చూస్తే గనక అక్కడ ఎందుకు కొట్టాననేది తెలుసుకుంటాము. అంతేగాని కొట్టాము స్టేషన్ లో అనేది రిపీట్ చేసుకున్నారు. అలాగే ఈ సీసీ ఫుటేజ్ నెల రోజుల తర్వాత, అంటే 35 రోజుల తర్వాత ఎందుకు రిలీజ్ చేశారు? ఎవరిదైనా పై అథారిటీ చెప్తే రిలీజ్ చేశారా? కోర్టు డైరెక్షన్ లో రిలీజ్ చేశారా? రాజకీయ కుట్రకోణంతోనా, రాజకీయ ఒత్తిడితోనా రిలీజ్ చేశారు? ఇది ఎవరికైనా అర్థమవుతుంది 4 రోజుల తర్వాత రిలీజ్ చేస్తే కనుక. నేను పోలీస్ స్టేషన్ లో కొట్టినటువంటి చూపిస్తున్నటువంటి ఎందుకు కొట్టారో అటువంటి వ్యక్తి కొత్తూరు నరేంద్ర అనేటువంటి వ్యక్తి ఆర్థిక నేరగాడండి. నేను 25 లక్షల రూపాయలు ఆయనకి ఇచ్చాను కనుకనే ఆయన నాకు ఇది ఇచ్చాడు. సంతకాలు పెట్టి నేను డబ్బులు తీసుకున్నాను, ఒకవేళ జరగకపోతే ఆ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తానని దీని మీద రాసి మరీ ఇచ్చాడు. అలాగే ఇదే దాని మీద నాకు డబ్బులు రాకపోతే కోర్టులో కేసు వేసి జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ కాపీ కూడా అయింది. కానీ అప్పటి నుంచి 2017లో నేను ఇచ్చిన డబ్బుల దగ్గర నుంచి 2023 జడ్జిమెంట్ వచ్చినంత వరకు నేను ఎంత విసిగి ఆవేశపడి వేదన పడి మనోవేదనతో 25 లక్షల రూపాయలకి వడ్డీలు కట్టలేక అప్పుల పాలైపోయి నేను నా ఇల్లుని బ్యాంక్ ఆప్షన్ లో నోటీసులు పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? నాకు ఒక ఆడదానికి ఎందుకు అంత ఆవేదన మిగిల్చారు అన్న నా కోణంలో కనుక ఆలోచిస్తే, అలాగే ఆ రోజు నేను వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, అదే కొత్తూరు నరేంద్ర వల్ల మోసపోయినటువంటి వ్యక్తులు కంప్లైంట్ ఇస్తే అతను తీసుకొచ్చారని తెలిసి నేను అక్కడికి వెళ్ళాను. నేను కూడా ఒక బాధితురాలనే కాబట్టి నాకు కూడా ఏమైనా డబ్బులు ఇస్తాడేమో, వస్తాయేమో, ఇప్పటికైనా దొరికాడు కదా, పరారీ అయిపోయిన వ్యక్తి కదా అని చెప్పేసి చెప్తే, ఒక ఆడదాన్ని కూడా చూడకుండా నన్ను ఎన్ని మాటలను ఉంటాడండి. నా గుండె ఆవేదన ఒకసారి అర్థం చేసుకోండి. నేను కొట్టడానికి కారణం ఏంటో తొంగి చూస్తే గనక, నా వైపు ఆలోచిస్తే గనక అది నాకు న్యాయంగా అనిపించదు. ఎందుకంటే మోసపోయిన వ్యక్తి, డబ్బులు రాక వ్యక్తి, అప్పులు పాలైపోయిన వ్యక్తి మనోవేదన మీకు కనిపిస్తుంది. ఒక ఆడదాన్ని తిట్టిన తిట్లు కనిపిస్తాయి. అలాగే నేను ఒకటే ఆ రోజు నా సహనం కోల్పోయాను. నేను ఒప్పుకుంటాను, నేను తప్పు చేశాను, నేను కొట్టాను. కానీ సిఐ గారిని నేను ట్రాన్స్ఫర్ చేయిస్తానని అన్నారు కదా, మరి ఈ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసిన వాళ్ళు నేను సిఐని ట్రాన్స్ఫర్ చేయిస్తానని ఫోన్లో చెప్పానా, బెదిరించానా? లేకపోతే పోలీస్ స్టేషన్ లోని సీసీ ఫుటేజ్ ఉంది కదా, ఏదో ఒకటి ఆవేదనలో వేదనలో అన్నది అనే సీసీ ఫుటేజ్ అయినా అది ఎందుకు బయటకు రిలీజ్ చేయలేదు? నేను ట్రాన్స్ఫర్ చేయిస్తానన్న బెదిరించింది నన్ను అని చెప్పారు కదా, మరి అది ఎందుకు రిలీజ్ చేయలేదు? అలాగే నేను పోలీస్ స్టేషన్ కి ఎన్నిసార్లు తిరుగుతాను, వాళ్ళు ఎన్నిసార్లు వచ్చారు, అదెందుకు ఆ సీసీ ఫుటేజ్ బయటికి రిలీజ్ చేయలేదు? అలాగే స్టేషన్ లో నాకు న్యాయం జరగకపోతే నేను సిపి గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగిందండి. నేను ఒక్కదానే కాదు, బాధితులందరం వెళ్ళి కలిసి చెప్తే అన్ని రోజుల నుంచి తిరిగితే అప్పుడు పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ ఏంటి అన్ని దర్యాప్తు చేసి కేసు పెట్టు అని చెప్తే నెమ్మకు నీరెత్తుగా
ఐడబ్ల్యూ రైటర్ గోవింద్ గారు నా చుట్టూ నా బంధువు అని చెప్పేసి సిఐ గారు ఆయన కుమ్మక్కైపోయి కేసు నీరు కార్చేశారండి. ఒకసారి ఆవేదన అర్థం చేసుకోండి, డబ్బులు కోల్పోయిన వాడి బాధ జీవితం అర్థం చేసుకోండి. అలాగే ఆ సిఐ గారు అంటే ఒక్కసారి చూడండి, నలుగురిని తీసుకురమ్మని చెప్పినప్పుడు ఇద్దరికి మాత్రమే రిమాండ్కి పంపించారు. ఇంకో ఇద్దరు వస్తే వాళ్ళు వెళ్ళిపోమని ఐడబ్ల్యూడి గోవింద్ వెళ్ళిపోండి అని చెప్తే పంపించేశారట. పంపిస్తే వెళ్ళిపోతే ఈ ఇద్దరితోనే రిమాండ్కి పంపించినప్పుడు ఏ ప్రెస్ మీట్ రిలీజ్ చేశారండి? ఏ కేసు పెట్టాము, ఇలా పలానా వ్యక్తిని రిమాండ్కి పంపిస్తున్నాము పలానా కేసు మీద అని ఆ రోజు రిలీజ్ చేయాలి కదా, ఎందుకు రిలీజ్ చేయలేదు? దాని వెనక ఆంతర్యం ఏంటి? ఎంత తీసుకుని కుమ్మక్క అయిపోయారు, ఎందుకు రిలీజ్ చేయలేదు బయటికి? అంతే కదా, ఒక రోజు ఏ స్టేషన్ లో ఎన్ని కేసులు నమోదవుతాయో పోలీస్ దాంట్లోని బయటికి ఒక ప్రెస్ కి రిలీజ్ చేస్తారు కదా, అది రిలీజ్ అయ్యిందా ఎక్కడైనా ఎప్పుడైనా? పేపర్కి వచ్చిందా పలానా వ్యక్తి ఆర్థిక నేరగడ వల్ల ఇంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇంతమందిని మోసం చేశాడు, ఇన్ని కోట్లు పట్టుకెళ్ళి 4 కోట్లు 3 కోట్లు పట్టుకెళ్ళిపోయి రిలీజ్ చేస్తారు కదా, ఎందుకు రిలీజ్ చేయలేదు ఆ రోజే? సరే ఒప్పుకుంటానండి, మేము సిఏ గారు కలిసి చెప్పాము, చెప్పిన తర్వాత చూస్తాము చేస్తాము అన్నట్టు అయిపోయింది. మళ్ళీ సిపి గారి దగ్గరికి వెళ్ళాం, కస్టడీకి అడగండి అని చెప్పారు, పంపించేశారు. 3వ రోజుకి బెయిల్ పెట్టేసుకున్నాడు, బయటకు వచ్చేస్తాం కదా పర్వాలేదు డబ్బులు ఇవ్వవలసిన లేదు అనే కోణంలోని తీసుకెళ్లి మీరు బెయిల్ పెట్టేసుకున్నాడు మీకు తెలుసా అని నన్ను అడిగితే అదేంటి బెయిల్ పెట్టేసుకోవడం అని చెప్పి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.